దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి రోజు మా యొక్క పొన్నమండ ఏపీఎఫ్పి సహవాసము ద్వారా ఈరోజు మేము మరి గడిచిన దినములలో ప్రియులు దైవజనులు మరి క్రైస్తవ లోకానికి చక్కని మరి మంచి మంచి బోధలు అందిస్తున్నటువంటి అనేకులను ఎంతో చక్కగా ఐక్యతలో నడిపిస్తున్న దేవుని యొక్క దాసులు మరి పగడాల ప్రవీణ్ గారు గడిచిన 24వ తారీఖున రాజమండ్రి ప్రాంతంలో వారు మరణించడం జరిగింది. అయితే వారు మరణించడం క్రైస్తవ లోకానికే అలాగే వారి కుటుంబానికి మరి ఎంతో తీరని లోటు. మరి ఈరోజు ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది ఎలా జరిగింది, ఏ రీతిగా జరిగింది అనేది ఇంచుమించు ఆ 24వ తారీఖు నుంచి కూడా మరి అది చాలా సస్పెన్స్ గానే ఉంది. మరి మా క్రైస్తవ లోకానికి ఇది ఎంతో తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాము. మరి ఇంతవరకు కూడా మేము ప్రభుత్వం నుంచి మరి పోలీసుల నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నాము తగినటువంటి న్యాయం అసలు ఏ విధంగా జరిగింది, ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం ఏ విధంగా జరిగింది, మరి దానిని మరి త్వరలోనే ఈ యొక్క పోలీసు వారు అధికారులు తెలియపరుస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం. మరి అలాంటి తరుణములో మరి ఎందుకో ఈ యొక్క మరి ఆయన మరణము గురించి మరి ఇటు అధికారులు కానీ పోలీసు వారు కానీ మరి ఆలస్యం చేస్తా ఉన్నారు. అలాంటి ఆలస్యం చేస్తున్న తరుణములో మరి మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి వారిది మరి అది యాక్సిడెంట్ కాదు, అది మరి అది హత్యగా మేము దానిని భావిస్తూ మాకున్నటువంటి అనుమానాలను బట్టి మరి రోజు మేము మా యొక్క పొన్నమండ సహవాసము తరపున అనగా ఏపీఎఫ్పి సహవాసము తరపున మా పొన్నమండ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులము అలాగే గోగునమట్ట మలికిపురం అలాగే ఇంకా సగిరెడ్డిపల్లి అలాగే మలికిపురం ఈ ప్రాంతాలకు సంబంధించిన సేవకులంగా మేము కలిసి ఆల్పాలస్ ఫెలోషిప్ గా కలిసి ఈరోజు మేము మరి గోగునమట్టం నుంచి మరి ములికిపల్లి సెంటర్ వరకు కూడా ఈ యొక్క శాంతియుత ర్యాలీని మేము చేస్తా ఉన్నాము. అందులో భాగముగానే మరి ఈరోజు మాకు ప్రభుత్వం వారు మా యొక్క విన్నపాన్ని విని మరి మా యొక్క క్రైస్తవ లోకానికి తగినటువంటి న్యాయము మా క్రైస్తవులకు చేయాలని మేము ఆరోపిస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా వారి కుటుంబానికి కూడా తగిన న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటూ త్వరలోనే మాకు తగినటువంటి ఆ యొక్క మరి జవాబును వారు ఇవ్వాలని మనం చేసుకుంటూ మరి సమయంలో ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను.